మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 17వ వాక్యంలో, యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరుచుము. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ కీర్తనాకారుడు అనుభవించిన అనుభవాన్ని ఈ వాక్య భాగంలో తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాకుండా పగవారు సిగ్గుపడేటట్లుగా శుభకరమైన ఆనవాలు ఒకటి కనపరచుమని దేవుని బతిమాలుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు మనుషులు ఎంతోమంది సహాయం చేస్తారు. అంతేకాకుండా కొంతమంది కొన్ని సందర్భాల్లో మనల్ని ఆదరిస్తూ ఉంటారు. కానీ మనుషుల యొక్క సహాయం వేరుగా ఉంటుంది, దేవుని యొక్క సహాయం వేరుగా ఉంటుంది. మనుషుల యొక్క ఆదరణ వేరుగా ఉంటుంది, కానీ దేవుని యొక్క ఆదరణ చాలా ఉన్నతంగా ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే కీర్తనాకారుడు తను అనుభవించిన అనుభవంలోంచి మాటను పలుకుతూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనాకారుడు అంటాడు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేక మంది పగవారు మనకు ఎదురవుతూ ఉంటారు. మన శత్రువులే మన పగవారు అని మనం అనుకోవచ్చు. అంతేకాకుండా నీ శత్రువులు ఎవరైనా ఉన్నారా అని నిన్ను అడిగితే నువ్వు చెప్పే సమాధానం ఏమిటంటే, నా ఇరుగు పొరుగు వారే నాకు పగవారిగా ఉన్నారండి, నా ఇంటిలో ఉన్న వారే నాకు పగవారిగా మార్చబడ్డారండి, నేను ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట, నేను చదువుకుంటున్న చోట నా తోటి వారందరూ కూడా నాకు పగవారిగా మార్చబడ్డారండి అని నువ్వు చెప్పొచ్చు. ఇలా కొంతమందిని మనం అడిగితే నాకు శత్రువులు ఉన్నారండి అని కొంతమంది, ఇంకొంతమంది నాకు శత్రువులు పగవారు ఎవరు లేరండి అని సమాధానమిస్తూ ఉంటారు. ఏది ఏమైనా దేవుని పిల్లలు అనబడుతున్న ప్రతి ఒక్కరికి పగవాడు ఉన్నాడు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకందరికీ కూడా పగవాడు మన విరోధి అయిన సాతానే. ఈ పగవాడైన సాతాను మనల్ని నెమ్మదిగా ఉండనివ్వడు. భక్తిలో, ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్న మనల్ని భక్తిలోంచి తొట్టిల్ల చేయాలని చూస్తూ ఉంటాడు. మనకు దేవునితో ఉన్న సహవాసాన్ని తెంచివేయాలని చూస్తూ ఉంటాడు. అందుకే శత్రువైన ఈ అపవాది సిగ్గుపడినట్లుగా కీర్తనకారుడు ఒక శుభకరమైన ఆనవాలు తన జీవితంలో దయచేయమని ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు. మీకా గ్రంథ ప్రవక్త కూడా అంటాడు, శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినా తిరిగి లేతును అని సాతానుతో సవాలు విసురుతూ ఉన్నాడు. శత్రువుకు సవాలు చేయగలిగిన ఒక ఆత్మ సంబంధమైన ధైర్యం మనలో కలగాలి. ఏ శత్రువు మన మీద అతిశయింపకుండగా దేవునిని మనము కూడా ఒక శుభకరమైన ఆనవాలు దయచేయమని మనము ప్రభువుకు ప్రార్థన చేయాలి. మన పితరుల కాలంలో యాజకులతో, ప్రవక్తలతో, రాజులతో దేవుడు కొన్ని ప్రత్యక్షతలు వారికి బయలుపరిచినప్పుడు ఇది దేవుని యొద్ద నుంచి వచ్చిందా లేదా మనుషుల యొద్ద నుంచి వచ్చిందా అని ఒక శుభకరమైన ఆనవాలు దయచేయమని ఆ వాక్కును పొందుకున్నవారు, దైవ ప్రత్యక్షతలను పొందుకున్నవారు దేవుణ్ణి ఒక ఆనవాలు దయచేయమని కోరుకునేవారు. ఆ రీతిగా కొన్ని ఆనవాళ్లను విజయ సంకేతాలుగా కొంతమందికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. యోసేపు చరిత్రను మనం గమనిస్తే యోసేపు అన్నదమ్ములే యోసేపుకు పగవారిగా మార్చబడ్డారు. యోసేపుకు శ్రమ వెంబడి శ్రమ ఎక్కడికి వెళ్ళినా కలుగుతూనే వచ్చాయి. యోసేపు ద్వారా మేలు పొందుకున్న వారు కూడా యోసేపుకు పగవారిగా మార్చబడ్డారు. యోసేపు జీవితమంతా కూడా కష్టాల కడలిలోనే కొనసాగుతూ వచ్చింది. ప్రతి ఒక్కరూ శత్రువులుగా మార్చబడ్డారు. యోసేపుకు కలిగిన శ్రమలను బట్టి శత్రువైన అపవాది నవ్వుకుంటూ ఉన్నాడు. అయినా యోసేపు మాత్రం దేవుని పాదాలను విడిచిపెట్టలేదు, పరిశుద్ధమైన జీవితాన్ని విడిచిపెట్టలేదు. దేవుని నామానికి అవమానం తెచ్చే, అపకీర్తి తెచ్చే పనులు ఎక్కడా కూడా యోసేపు చేయలేదు. అందుకే యోసేపు జీవితంలో శత్రువైన అపవాది సిగ్గుపడినట్లుగా
యోసేపుకు ఒక శుభకరమైన ఆనవాలును దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. యోసేపు ఎక్కడ సిగ్గుపడ్డాడో, ఎక్కడ అవమానపరచబడ్డాడో, ఏ శత్రువులు యోసేపును చూసి అపహసించారో అక్కడే యోసేపును ఓ ఘనత కలిగిన పాత్రగా, గొప్ప అధికారిగా అనేకుల మధ్యలో దేవుడు నియమిస్తూ వచ్చాడు. రాజులు, రాజ్యాలు ఆశ్చర్యపడేటట్లుగా యోసేపుకు శుభకరమైన ఆనవాలును దేవుడు దయచేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఎన్నోసార్లు దేవుని యొద్ద నుంచి సహాయాన్ని పొందుకుంటూ ఉన్నావు. దేవుడు నిన్ను ఎన్నోసార్లు ఆదరిస్తూ ఉన్నాడు. మరి దేవుని యొద్ద నువ్వు కోరుకోవలసింది కూడా ఒకటి ఉంది. అదే పగవారు నిన్ను చూచి సిగ్గుపడునట్లుగా శుభకరమైన ఆనవాలు దయచేయమని దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఉద్యోగ రంగంలోనైనా, వ్యాపార రంగంలోనైనా, నీ చదువుల రంగంలోనైనా, నీ కుటుంబ యాత్రలోనైనా, నీ సంఘ జీవితంలోనైనా, నీ ఆత్మీయ వ్యక్తిగత జీవితాలలో నీవు శుభకరమైన ఆనవాలును పొందుకొనున్నట్లుగా దేవుని యొద్ద నువ్వు కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకోగలిగినట్లయితే నా దేవుడు నిశ్చయముగా నీకు శుభకరమైన ఆనవాలు దయచేయబోతూ ఉన్నాడు. అట్టి కృపను నా దేవుడు నీకు అనుగ్రహించి ఏ శత్రువు నిన్ను చూచి అతిశయింపకుండగా, ఏ శత్రువు నిన్ను చూచి అపహసించకుండగా దేవుడు నిన్ను బలపరిచి గొప్ప ఆశీర్వాదాన్ని, శుభకరమైన ఆనవాలును నీకు కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా జీవితాలలో ఎన్నోసార్లు సహాయం చేశారు, మమ్మల్ని ఎన్నోసార్లు ఆదరిస్తూ వచ్చారు. ప్రభువా, మా పగవారు మమ్మల్ని చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు దయచేయమని నీ బిడలంగా మేమందరము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ శత్రువు మా మీద అతిశయింపకుండునట్లుగా, పగవారు చూచి సిగ్గుపడేటట్లుగా ఒక శుభకరమైన ఆనవాలు యోసేపు జీవితానికి అనుగ్రహించినట్లుగా మా జీవితాలలో మీరు కనుపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడల్ని పేరు పేరున మీరు దీవించండి. నీ బిడలు చేస్తున్న పనుల రంగంలోనైనా, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగంలోనైనా, చదువుల రంగంలోనైనా, కుటుంబ యాత్రలోనైనా ఎక్కడ నిలిచినా శుభకరమైన ఆనవాలు పొందుకొని నీ ద్వారా మేలులు పొందుకొని నీ నామాన్ని గణపరుచుటకు మీరు సహాయము చేసి మహిమ మీరు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.